కర్నూలు యువభేరి సభలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సంచలనాత్మక ప్రకటన చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాను ఎంపీలతో రాజీనామా చేయిస్తానని ప్రకటించారు. ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిని ఆయన తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించడానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ బలమైన కారణమని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ, తెస్తామని టీడీపీ చెప్పింది. కానీ ఆ పార్టీలు చేతులెత్తేశాయి. దానికి మించిన ప్యాకేజీ ఇస్తామని ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. దీంతో మొదటి నుంచి ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్ఆర్సీపీ కాస్త వెనుకబడినట్లయింది. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి పవన్ మద్దతుగా నిలిచారు. అటు ప్రచారం కూడా చేశారు. అయితే ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీ చేతులెత్తేశాక పవన్ రంగంలోకి దిగారు. ముందు తిరుపతిలో, ఆ తర్వాత కాకినాడలో బహిరంగ సభలు నిర్వహించారు. త్వరలో అనంతపూర్లో జనసేన మరో సభ తలపెట్టింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త వెనుకబడింది. అయితే ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తెచ్చుకునేందుకు జగన్ తన ఎంపీల రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు. డెడ్లైన్తో సహా రాజీనామాల అస్త్రప్రయోగంతో పవన్ను కార్నర్ చేసి హోదా అంశాన్ని తన పరం చేసుకున్నారని వైసీపీ నేతలు కూడా భావిస్తున్నారు. రాజీనామాలు చేస్తే హోదా వచ్చినా రాకున్నా జగన్కు పొలిటికల్ మైలేజ్ మాత్రం దక్కుతుందని విశ్లేషకులు అంటున్నారు. యోయో న్యూస్, హైదరాబాద్.